నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 2047 నాటికి వికాస్ భారతీయ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం స్టార్టర్లకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తుందన్న కిషన్ రెడ్డి సాటివారిని ఆదుకునే దయాగుణం ముస్లింల మానవత్వానికి ప్రతిరూపం వికారాబాద్ అలాం సాహెబ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ SLNS రియల్ ఎస్టేట్ పేరుతో 500 మంది బాధితులకు టోకరా బాధితులకు న్యాయం చేస్తామన్న రియల్ ఎస్టేట్ స్టేట్ అధ్యక్షులు కొల్లూరు శ్రీనివాసరావు నిజామాబాద్ జిల్లాలో మతబోధనతో సందడిగా మారిన మసీదులు ఈద్గాలు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారులు పోచారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వికసిత్ భారత్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి వికాస్ భారతీయ లక్ష్యం అన్నారు. స్టార్టర్లకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోందని వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకు ప్రభుత్వ పెద్దపీట వేస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన కేంద్ర మంత్రి శ్రీజీ కిషన్ రెడ్డి గారు, అట్లాగే మన నాయకులు, మా అందరికీ మార్గదర్శి శ్రీ చింతల రామచంద్రరెడ్డి గారు, ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ యుగల్ నారాయణ గారు, మీడియా మిత్రులందరికీ స్వాగతం తెలుపుతూ, ఈరోజు వికసిత్ భారత్ ఆంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ అనే పేరు మీద రానున్న రోజులలో యువతకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం అలాగే అంకుర సంస్థలు స్థాపించడానికి కావలసిన సపోర్ట్ కానీ, హెల్ప్ కానీ, అట్లాగే బ్యాంక్ లోన్స్ పొందడానికి, సబ్సిడీలు పొందడానికి కావాల్సిన సపోర్ట్ కానీ, హెల్ప్ కానీ అందించేందుకు ఈ యొక్క సంస్థను వికసిత్ భారత్ మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ఏదైతే మనకు లక్ష్యాన్ని నిర్ధారించారో 2047కు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఒక అత్యద్భుతమైన విశ్వగురువుగా రూపొందించడానికి, ఆ విధంగా మార్చడానికి భారతదేశంలో ఉన్న యువతనే దానికి వెన్నెముక అని మళ్ళీ చెప్తూ, ఆ యువతను అంకుర సంస్థల వైపు, అట్లాగే వ్యాపారాలు, ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అంటే ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేసేందుకు ఇది ఒక చిన్న ప్రయత్నంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోసము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంస్థను ఈరోజు మనము ప్రారంభించుకుంటున్నాము. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇది వారి యొక్క మార్గదర్శకంలో ఇది మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. సో దయచేసి భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము, వాళ్లకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం. ముఖ్యంగా 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్ళకు బ్యాంకుల ద్వారా కానీ, ప్రభుత్వాల తరఫున కానీ, క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు. ఈరోజు అన్ని రకాలుగా భారతదేశము స్టార్టప్లకు సిద్ధమైంది. అన్ని రకాలుగా బ్యాంకులు కానీ,
ఇతర క్లియరెన్సులు తీసుకునే విషయంలో కానీ మరి ప్రత్యేకంగా ఈ యొక్క స్టార్టప్లను ప్రోత్సహించేటువంటి ప్రయత్నము అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాయి. అందుకే మన హైదరాబాద్ లాంటి నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మరి అలాంటి యువతను ప్రోత్సహించడం కోసము వాళ్ళకొక మరి దిశానిర్దేశం చేస్తూ ఆ రకమైనటువంటి యువతను మరి రానున్న రోజుల్లో వాళ్ళకు నచ్చినటువంటి, వాళ్ళకు అనుకూలమైనటువంటి, వాళ్ళు ఇష్టపడేటువంటి ఏ వ్యాపారమైనా, ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలన్నా కూడా వాళ్ళకు సరైనటువంటి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి రంజాన్ పర్వదిన సందర్భంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని అలం సాహి దర్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం అంటేనే కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ ప్రార్థనలతో కొనసాగుతుందన్నారు. జకత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయాగుణం ముస్లిం యొక్క మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. పనిషిలోని చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగనే రంజాన్ పండుగ కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలక్పేట అజంపూర్లోని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ నివాసానికి వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ అలీ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బసవపురం గ్రామంలో ఎస్ఎల్ఎన్సి రియల్ ఎస్టేట్ పేరుతో 500 మంది బాధితులకు టోకరా జరిగింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ నుండి జనార్దన్ రెడ్డి మరి కొందరు డబ్బులు మూట కట్టుకొని పరారయ్యారు. ఈ విషయంపై తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావుతో బాధితులు కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా తగిన సహాయ సహకారాలు అందించి తిరిగి వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు. ఈ వెంచర్ జనార్దన్ చేసిండు. ఇంకా పార్ట్నర్ జీపీ హోల్డర్ సోమో, ఫయాజ్, చైర్మన్ సోమో ఉండే. అందరు కలిసి ఉప్పల్లో ఆఫీస్ పెట్టినారు. మేము అందరు తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక 2-3-5 ఇయర్స్ దాకా డెవలప్మెంట్ చేస్తారని డబ్బులు కూడా తీసుకున్నారు. దాని తర్వాత ఎక్కడో వెళ్ళిపోయినారు. ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్లో లేరు వాళ్ళు కాంటాక్ట్లో. ఈ ల్యాండ్ అంతే బస్వాపూర్ విలేజ్లో డైమ్ ఆపోజిట్ ఈ బండారు జనార్దన్ రెడ్డి చేసిండు ఈ వెంచర్. మా ప్రాబ్లం ఏంటంటే ఊరు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. సమ్ ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు రైతు బంధువులుగా తీసుకుంటున్నారు. 2008లో అమ్మేసిన తర్వాత కూడా రైతు బంధు తీసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ చూడాలి కదా, వాళ్ళకి ఇది అల్లీగల్ కాదు. మళ్ళీ మేము పోయి అడిగితే మాకు రైతు బంధు వస్తుంది, మాకు ఈ ల్యాండ్ మాది అని చెప్తున్నారు. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ అయిపోయింది మొత్తం. అయింది ల్యాండ్ అగ్రికల్చర్కి నాన్ అగ్రికల్చర్ అయిపోయింది మొత్తం 2008లోనే. ఇప్పుడు వాళ్ళు మాకు అట్లా చెప్తున్నారు.
న్యాయం కావాలి మాకు ఈ గవర్నమెంట్ తోటి అదే అనుకుంటున్నాం. మా దగ్గర ప్లాట్స్ ఉన్నాయి, అన్ని 900 ప్లాట్స్ అయినాయి. దాంట్లో అందరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మ్యాప్ వెంచర్ HMDA అప్రూవల్, గ్రామ పంచాయతీ అప్రూవల్ అది ఉంది, లేఅవుట్ ఉంది మా దగ్గర. అదే చూసుకొని మేము మీ దగ్గర వచ్చినాం, మాకు న్యాయం జరగాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రంజాన్ పర్వదినం వేడుక ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మసీదులు, ఈద్గాలు ప్రత్యేక ప్రార్థన మతబోధనలతో సందడిగా మారాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పురాణా ఈద్గా, నయా ఈద్గా, కచ్చియా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అటు కామారెడ్డి, బాన్సువాడలో జరిగిన రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు జబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బింగల్ ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, ముస్లిం మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు రంజాన్ పండుగ జరుపుకుంటారు. 1 నెల రోజులు ఉపవాసం దీక్ష పూర్తయిన తర్వాత జరిగే పండుగ రంజాన్. ఈ పండుగ సందర్భంలో వారందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ పండుగ గల ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సామరస్యాల కోసం, ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెంచుకోవడానికి కోసం, అభిమానం పెంచుకోవడానికి కోసం, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి కోసం ఈ 4 రోజులు వాళ్ళు రంజాన్ నెలంతా దీక్ష చేస్తారు. ఉపవాస దీక్షలో వాళ్ళు ప్రార్థించేది ఇదే. వారు వ్యక్తిగతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా, హిందుస్థాన్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఉండాలి, సామరస్యం ఉండాలి, ప్రియభావంతో ఉండాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, శాంతి భద్రతను కాపాడుకోవాలి, అందరూ సుఖ జీవితం గడపాలి, సంతోషంగా ఉండాలి, అన్ని కుటుంబాలు హాయిగా ఉండాలనే సంకల్పంతో నల్లగొండ జిల్లా గుర్రాంపోడు మండలం అమలూరు గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 70వ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం అమలూరు శ్రీ సీతారామాంజనేయ భజన బృందం వారి ఆధ్వర్యంలో మాస్టర్ సత్తయ్య పర్యవేక్షణలో మహిళలు, యువకులు రామాయణంలోని వివిధ ఘట్టాలను కోలాటం రూపంలో ప్రదర్శించారు. అనంతరం జడకొప్పు కోలాటం ప్రదర్శనలు అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం అమలూరు గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి 70వ వార్షికోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను స్థానిక నాయకులు గాలి రమేష్ బాబు, గాలి రజనీ బాబు, మేకల వెంకటేష్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరలు, ఉత్సవాల సందర్భంగా గ్రామాలలోని క్రీడా పోటీలను నిర్వహించడం వల్ల వారి మధ్య స్నేహభావం పెంపొందుతుందని, గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సహించడం జరుగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ క్రీడాకారులు జెర్సీ దాత గనిపెల్లి శివ, నిర్వాహకులు, కబడ్డీ క్రీడాకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గరికి విచ్చేసిన హలో చెప్పండి కొట్టాలి, అందరూ చెప్పండి కొట్టాలి. ఇక్కడ చెప్పండి కొట్టాలి. చెప్పట్లు చెప్పట్లు గాలి రమేష్ బాబు రావాలి రావాలి సార్, మీరు ఒకసారి గాలి రమేష్ బాబు గారు ఒక్కసారి కూతకు చెప్పండి చెప్పట్లు. బొమ్మ సాదే గారు ఒక్కసారి, బొమ్మ సాదే గారు చక్కటి తమిళ చూడరా. మేడ్చల్ జిల్లా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ జన్మదినం పురస్కరించుకొని హెచ్బి కాలనీ బీజేపీ పార్టీ డివిజన్ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో మౌలాలి వస్తల్య సింధు అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పూజల బ్రహ్మచారి, జిల్లా నాయకులు జంగా బాలరాం తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో 5 బైకులు, ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. 5గురికి గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. ఆదివారం సీఎం సభకి కార్యకర్తలను తరలించే విషయంలో 2 యువకుల మధ్య జరిగిన గొడవ పెరిగి పెద్దదై 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పాత కక్షల కారణమే గొడవకు దారితీసినట్లు సమాచారం. పప్పు సర్పంచ్ ఇంటి మీదకి 30 మంది దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. మేము ఆ పార్టీలోనే ఉన్నాం, వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ మా మీద పాత కక్షలు పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం. మా ఇంట్లో ఎవ్వరు లేరు. గ్యాస్ లీక్ చేసిరు, 2 లీటర్లు అన్ని పెట్రోల్ తెచ్చి ఆ రూమ్ అంతా వేసిరు. ఆ రూమ్లో మా పిల్లగాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడి నేను ఎంత ప్రాధాయపడ్డాను, మా పిల్లగాళ్ళు ఉన్నారు వదిలిపెట్టండి అని. అయినా కానీ అగ్గపెట్టతో ఆ దాదాపుడే కొడుకు గీసిండు. దాదాపుడే కొడుకు గోర్చాన్ గారి నాగులు, ఉస్మాను, వాళ్ళు మొత్తం 35 మంది దాకా వచ్చిరు సార్. మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా, మా బీరువాలు ఏది లేకుండా సీసీ కెమెరాలు గొడవ వచ్చి పెద్దోళ్ళ దాకా వచ్చి వాళ్ళు చూసుకోకుండా మా మీదకి ఎందుకు తీసుకొచ్చారు అనేది నేను మీకు చెప్తున్నాను. మీరైతే న్యాయం చేయాలి మాకైతే. కొండ్రగొడ్డోలేంది అసలు రాళ్ళింది, ఇంత పెద్ద రాళ్ళు మా మీద ఇసిరేసింది. మా ఇంట్లో కాగితాలు మా మామయ్య మొత్తం తీసుకుపోయారు వాళ్ళు. మా ఇంట్లో డబ్బులు, మా నగలు
హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీ ఫేజ్ 3లో అథర్వ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ సినీ నటి అనన్య నాగేళ్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్టోర్ యాజమానురాలు రాధికతో కలిసి అనన్య అక్కడి ప్రత్యేక డిజైన్లను పరిశీలించి కొన్ని ఆభరణాలను ధరించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ, మా ఆరాధ్య జ్యువెలరీలో క్వాలిటీ ప్రాధాన్యత ఇస్తూ 916 హాల్మార్క్ జ్యువెలరీని విక్రయిస్తున్నామని తెలిపారు. కొన్ని మాస్టర్ పీసెస్ అనేది ఉన్నాయండి, అంటే దే వెంట్ వైరల్ అనమాట. అలాంటి పీసెస్ ని మన చీఫ్ గెస్ట్ అనన్య నాగేళ్ల గారితో లాంచ్ చేయించడం అనేది ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్. థ్యాంక్ యూ అండి. షూర్ షూర్. అనన్య గారు, సో వీఆర్ వెరీ హ్యాపీ మీరు మా సెలబ్రేషన్లో పార్ట్ అయినందుకు. అండ్ ఆల్సో మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి, ఎందుకంటే అడిగినప్పుడే వచ్చి కవరేజ్ చేస్తున్నందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, మనం బేసిక్గా 92.916 హాల్మార్క్ జ్యువెలరీ ఇస్తున్నామండి. సో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్లో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ యూనిక్ కలెక్షన్ అండి, అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ జ్యువెలరీ డిజైనర్ స్టోర్ అనమాట. సో మనకి బయట నంబర్ ఆఫ్ స్టోర్స్, కార్పొరేట్ స్టోర్స్ ఉన్నా కూడా మన జ్యువెలరీ స్టోర్కి ఆల్మోస్ట్ 100K ఫాలోవర్స్ ఉన్నారు. అవి దట్టు ఓన్లీ జస్ట్ స్పాన్ ఆఫ్ 6 monthsలో అని అంటే బికాస్ ఆఫ్ అవర్ డిజైన్స్ అండ్ ద కస్టమర్ సపోర్ట్ వీఆర్ గివింగ్ టు దెమ్ అండ్ సర్వీస్ అండి. అంత ఎక్సలెంట్గా ఇస్తున్నాము, అంత కస్టమర్స్తో మేము అంత రీచబుల్గా ఉంటున్నాము. అండ్ వీ ఆల్సో ప్రొవైడింగ్ కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ప్లానింగ్ టు డూ కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. కమింగ్ మంత్స్లో, కపుల్ ఆఫ్ మంత్స్లో అది కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ అనన్య గారు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. 2047 నాటికి వికాస్ భారతీయ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. స్టార్టర్లకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తుందన్న కిషన్ రెడ్డి. సాటివారిని ఆదుకునే దయాగుణం ముస్లింల మానవత్వానికి ప్రతిరూపం. వికారాబాద్ అలాం సాహెబ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. SLNS రియల్ ఎస్టేట్ పేరుతో 500 మంది బాధితులకు టోకరా. బాధితులకు న్యాయం చేస్తామన్న రియల్ ఎస్టేట్ స్టేట్ అధ్యక్షులు కొల్లూరు శ్రీనివాసరావు. నిజామాబాద్ జిల్లాలో మతబోధనతో సందడిగా మారిన మసీదులు, ఈద్గాలు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.